చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో పలు ప్రాంతాలలో కరోనా పరిస్థితులలో అట్టడుగున అనేకులు నశించిపోతూ ఉన్నారు. కొందరు కనుమరుగైపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము ఈ దినమందు మాట్లాడే ప్రతి మాట మనలో ఒక మార్పులు కలగడానికి చక్కటి మాటలు ప్రభు అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు యొక్క అంశం పేరు ఎందుకు అగ్ని రగులు కొనెను. ఎందుకు అగ్ని రగులు కొనెను అనే అంశము ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకున్నాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క జనులు ఆయాసమును గూర్చి సనుగుచున్నారట. అందుకోసము దేవుడైన యెహోవాకు కోపం వచ్చింది. ఎందుకోసమనంటే ఆయాసకరమైన మాటలు, ఆయాసమును కూర్చేటువంటి సనుగులు ప్రజలలో కనబడుతున్నాయి. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన నీవు, క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రజలందరూ కూడా పలు రకాలుగా సనుగుతూ ఉన్నారు. అందుకోసమే దేవుని కోపం రగులుకుంటూ ఉంది. దేవుని కోపం రగులుకున్నప్పుడు అక్కడట యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఈరోజు ప్రపంచంలో చూస్తే గతించిన సంవత్సరంలో చైనా అనే ప్రాంతంలో కరోనా ప్రారంభించడం జరిగింది. ఆ కరోనా ప్రారంభించడం జరిగిన తర్వాత ఈరోజు ప్రపంచమంతటా కరోనా అనేటువంటి తెగుళ్ళు రగులుకొని ఉన్నాయి. హల్లెలూయా. మరి అక్కడ ప్రారంభించినటువంటి కరోనా ఈరోజు ప్రపంచమంతటా విస్తరించింది. తెగుళ్ళు వచ్చేది కూడా దేవుని చిత్తం లేని ఏమీ జరగవు. తెగుళ్ళైనా, కరోనా అటువంటి వైరస్లైనా, మరి ఏదైనా కూడా దేవుని సెలవు లేనిది ఏమీ జరగదు. ఇక్కడ చూస్తే దేవుని కోపం అగ్ని వలె ఒక పాలెములో రగులు కొన్నట్లుగా గతించిన సంవత్సరంలో చైనా అనే ప్రాంతంలో రగులుకుంది కరోనా. మరి ఎందుకోసం ఇక్కడ అగ్ని రగులుకోవడానికి గల కారణం ఏమిటి? ఆయాసకరమైన మాటలు, సనుగుళ్ళు. మరి నీ నా జీవితంలో ఏమైనా ఆయాసకరమైన మాటలు మాట్లాడుతున్నామా? దేవునికి ఆయాసపరిచే క్రియలు ఏమైనా చేస్తూ ఉన్నామా? దేవునికి ఆయాసపరిచే ఆ సడుగులు ఏమైనా మనలో ఉన్నాయో ఈ దినమందు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో అనేకులు మరణిస్తూ ఉన్నారు. దాని కారణం ఏమిటంటే ఆయాసకరమైనది ఏదో మనలో కనపడతా ఉంది. ఈరోజు దేవుడి వాక్యం మన మధ్యలో ఈ రీతిలో బోధిస్తూ ఉంది. గల కారణం నీలో ఏమైనా ఆయాసకరమైన మాటలు ఉన్నాయేమో. సనుగులు ఎక్కువైపోయినాయి. ఈరోజు కుటుంబంలో ఏది కొరతైనా, కుటుంబంలో ఏది తక్కువైనా, శరీరానికి ఏది తక్కువైనా సనుగుడుతున్నారు. హల్లెలూయా. ఎక్కడ వింటున్నారు? హల్లెలూయా. సనగడం ఎక్కువైపోయింది. ఈ సనగల ద్వారా దేవునికి ఆయాసకరమైన పనులు మాట్లాడడం, దేవునికి ఆయాసకరమైన పనులు, జీవక్రియలు విడిచి నిర్జీవ క్రియలు నడుస్తుండడం ఒక దేవునికి ఆయాసకరమైన పని. నీ ద్వారా దేవుడికి ఆయాసకరం చేస్తున్నా నీ పనులు, నీ మాటలు, నీ సనుగులు ఎలాగ ఉన్నాయి? ఎప్పుడు చూసినా వారిని వీరిని సనుగుతూ ఉన్నారు.
ఈ సేవకులను సరుగుతూ ఉన్నారు, ఈ విశ్వాసులను అవిశ్వాసులను సరుగుతూ ఉన్నారు. దేవుడికి ఆయాసకరమైన పనులు చేస్తూ ఉంటే దేవుడికి కోపం రాదా? దేవుడికి కోపం వస్తుందండి. మరి కోపపూరితమైన పనులు చేస్తున్నావా, లేకపోతే శాంతికరమైన మార్గాలను నడుస్తూ దేవుని ప్రేమిస్తున్నావో నిన్ను పరిశీలన చేసుకో. ఆయాసకరముగా మాట్లాడుతున్నారు, ఆయాసకరమైన పనులు. యూజు నీ నోట వచ్చే సనుగుల ద్వారా అక్కడ చిన్న మాట ప్రపంచంలోనికి వెళ్ళిపోతుంది నీ మాట. అందుకోసమే దేవునికి కోపం వస్తుంది. కరోనా వచ్చింది, అనేకులు నశించిపోతున్నారంటే గల కారణం ఏమిటి? దేవుడికి ఆయాసకరమైన పనులు చేస్తూ ఉన్నావు, దేవుడికి ఆయాసకరమైన మాటలు మాట్లాడుతూ సనుగుతూ ఉన్నావు. నీ సనుగుడే నీకు మరణానికి దారి తీస్తుందేమో. జాగ్రత్త పడు. ఈరోజు ఎక్కడ చూసినా రగులుకుంటుంది, అగ్ని రగులుకున్నట్లే. నిప్పు ఒక చోట పడితే ఆ ప్రదేశం అంతా కాలిపోతున్నట్లుగా కళ్ళంలో ఒక నిప్పు వేస్తే ఒక చోట వాములు అంటుకుంటాయి. ఇదే ప్రాంతంలో చూస్తే, కొప్పూరులో చూస్తే చిన్న నూలు పోగొట్టుకొని కుటుంబమే రగులుకుంది. ఆలోచన చేయండి సంగమా. నీ కుటుంబానికి క్షేమం కావాలన్నా, నీ కుటుంబంలో ప్రజలందరూ, నీ కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలన్నా నీ మాటలు, నీ సనుగుల్లో, నీ క్రియలే కారణమై ఉండవచ్చు. నీ కుటుంబం రగులుకోకుండా ఉండాలంటే, ఆ కరోనా పరిస్థితుల్లో నీ కుటుంబము నిట్టూర్పులలో కన్నీళ్లు విడవకుండా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, ఆయాసకరమైన మాటలన్నీ దూరం పెట్టు. ఇక్కడ చూస్తే ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడింది. ఈరోజు దేవుని బిడ్డలైనా సరే, గ్రామంలో ఉన్న బిడ్డలైనా సరే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు. నీవు మాట్లాడే మాటల ద్వారా నీ దేవునికి ఆయాసకరము తెప్పిస్తూ ఉంటే నీకు ఏమి క్షేమం అండి? నీకు ఏమి క్షేమం? ఈరోజు అనేకులు కూడా ఆక్సిజన్ అందుకోవట్లేదు. కరోనా పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్న వారికి ఆక్సిజన్ అందుకోవట్లేదు. గమనించండి, దేవుడికి ఆయాసకరమైన పనులు చేస్తే ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఆయుస్సు తగ్గిపోతుంది. నీ చేతలారా నువ్వు చేసుకొని అగ్నిని రగులుకుంటావో లేదంటే అగ్ని ఆర్పుకుంటావో అది నీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేస్తున్నావు? మరి నువ్వేం చేస్తున్నావు? ఈ దినాన్ని నువ్వు క్షమాపణ పొందుకో. దేవుని దగ్గర నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, మనసాక్షిని శుద్ధి చేసుకోవాలి. దేవునికి నచ్చిన మార్గాల్లో నువ్వు నడుస్తూ ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు సనగవు. ఈరోజు వీళ్ళలో చూస్తే ఐగుప్తు దేశంలో చక్కగా మాంసం ఉండేది, చక్కగా సమృద్ధిగా ఉండేది. ఇప్పుడు దేవుడి మార్గాల్లో నడుస్తున్నాను, మరి నాకెందుకు మాంసం దొరకట్లేదు? ఇక మన్నానేనా? ఈ మన్నా ఎన్నాళ్ళు తినాలి అని వాళ్ళు సొరుగుతున్నారు. నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి ఉండలేకపోతున్నావు. ఎందుకోసం? నీకున్న సంపదలో నువ్వు సంతృప్తి కలిగి ఉండలేకపోతున్నావు. ఎందుకోసం? నీలో ఇంకా ఆయాసకరమైన పనులు, సనుగులు. సంతృప్తిగా ఉండండి. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండలేరా? దేవుడు ఆయుష్ని ఇచ్చాడు కదా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, సంతోషంగా ఉండండి. మీరు చేసే సనుగుల ద్వారా, ఆయాసం ద్వారానే మీ ఆయుస్సు తగ్గిపోతా ఉంది. అనేకమైన రోగాలకు పాల్పడిపోతున్నారు. సంపాదన అంతా కోల్పోతుంది.
ఆరోగ్యము క్షీణించిపోతా ఉంది. గల కారణం నీ ఆయాసకరమైన పనులు ఏవో ఉన్నాయి, మాటలు ఏవో ఉన్నాయి. సనుగుతున్నావు. ఎందుకు సనగాలి? ఈరోజు కొన్ని ప్రాంతాల్లో సేవకుల విషయంలో చూస్తే ఈ సేవకుడిలాగా ఆ సేవకుడిలాగని సనుగుతూ ఉన్నారు. సనగడ మానివేయండి. నీ స్థితిగతులు మార్చబడాలి, నీ మాటలు మార్చబడాలి. సేవకులు కూడా అనేకులు మరణిస్తున్నారు. గల కారణం ఈ సేవకులని ఆ సేవకులను సనుగుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కక్ష చేత నేను విష చేత నేను ఏదో విధము చేత క్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నది, ఇందుకు బట్టి నేను సంతోషిస్తున్నానని సంతోషించాలి తప్ప సేవకులని వీరిని వారిని సనుగుతూ ఉంటే ఆయాసం ఉండదు, ఆయాసం వస్తుంది, ఉబ్బసం వస్తుంది, ఆక్సిజన్ కరువు అయిపోతుంది. స్తోత్రం కలుగునుగా. గమనించండి సంఘ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మీలో మార్పులు చెందాలి. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఇక మానివేయండి. ఆయాసకరమైన పనులు మానివేయండి, ఆయాసకరమైన క్రియలు మానివేయండి, ఆయాసకరమైన సనుగులు మానివేయండి. దేవుడు చెప్పుచున్నాడు, నీ కుటుంబంలో అగ్ని రగలక మునిపే, నీ జీవితంలో అగ్ని రగులు కొనక మునిపే, నీ గ్రామంలో అగ్ని రగులు కొనక మునిపే ఆయాసకరమైన సనుగులన్నీ మానివేయాలి. ఇక్కడ మానివేయడానికి గల కారణం అగ్ని రగులుకుంది. అగ్ని ఆర్పివేయబడాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ చూస్తే జనులు ఈ మోసేకు మొరపెట్టగా మోసే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. హల్లెలూయా. ఒక గ్రామానికి ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ గ్రామానికి క్షేమమై ఉండాలి. ఇక్కడ దైవజనులైన మోసే ఉండడం వలన ఆ జనులు ఇశ్రాయేలు ప్రజలందరి పైన అగ్ని రగులుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోసే దగ్గర మొరపెట్టగా, అయ్యా మా కుటుంబాలు అగ్ని వలె ఆహుతైపోతున్నాయి, అయ్యా మా గ్రామము అగ్ని వలె రగులుకుంటూ ఉన్నది, అయ్యా మీరు దేవుడిని యెహోవాకు వేడుకోండి అయ్యా అని మోసే దైవజనులకు వీరందరూ విన్నపాలు తెలియజేస్తున్నారు. మరి ఒక గ్రామానికి ఒక సేవకుడు ఉండడం వలన ఆ గ్రామానికి క్షేమం అండి. అయితే ఆ సేవకుడే సనుగేవాడైతే, ఆ సేవకుడే ఆయాసకరమైన మాటలు మాట్లాడితే నా ప్రజలకు ఎలాగ క్షేమం? సన్నిధి బిడ్డలకు ఎలాగ క్షేమం? సేవకుడు కరువైపోతే సంఘము కరువైపోతుంది. సేవకుడే లేకపోతే సంఘము పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది, క్షేమంగా ఉండలేరు ప్రజలందరూ. అందుకని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చేతులు దండం పెట్టి చూపుచున్నాను. సంఘమైనా దేవుని ప్రజలైనా సేవకులైనా ప్రతి ఒక్కరూ ఆయాసకరమైనది ఏదో నీలో ఉన్నదేమో పరీక్షించుకో, పరిశీలన దేవుని ఎదుట మోకరించి అడుగు. దేవుడు నీకు తెలియజేస్తాడు. ఏ సేవకుడు నేనేమైనా సనిగావా, లేకపోతే ఏ దేవుని బిడ్డలైనా నువ్వు సనిగావా? జ్ఞాపకం చేసుకో. ప్రభు ఎదుట క్షమాపణ కోరు. దావీదు భక్తుడు అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నదని అతను పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోగలిగాడు. అందుకని దేవా నా హృదయాన్ని శుద్ధి చేయి, నా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రభువుని అడిగాడు. నీకు మరొకసారి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. క్షమాపణ కోరు ప్రభు ఎదుట. ప్రభువుని యొక్క శుద్ధ హృదయాన్ని, నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఏ అగ్ని రగులు కొలుతుంది నీ కుటుంబం పైన. హల్లెలూయా. మరి ఈ దినాన నువ్వు క్షమాపణ కోరుకో.
ప్రభువా, ఏమైనా మా సంఘ సేవకుని ఏమైనా సనిగానేమో, మా సంఘ సేవకుల గురించి ఏమైనా ఆయాసకరమైన మాటలు మాట్లాడానేమో, నా సంఘ బిడ్డల గురించి ఏమైనా ఆయాసకరముగా నేనేమైనా మాట్లాడానేమో అని నీవు పరిశీలన చేసుకో, క్షమాపణ కోరు. దేవుడు క్షమిస్తాడు, ఆయస్సునిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతనమైన బలాన్ని పొందుదురు అని. నీవు దేవుడి కొరకు ఎదురు చూసే వారివైతే, ఆయన రాకడలో వెత్తబడాలని నీ ఆలోచన, నీ హృదయంలో ఒక నిరీక్షణ ఉంటే, ఈ దినాననే నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోమని ప్రభుని అడుగు. సేవకులైన, విశ్వాసులైన, సంఘ పెద్దలైన, సంఘ విశ్వాసులైన ఎవరైనా, మరి వాక్యాన్ని చూడండి, మరి ఎవరైనా ప్రజలను ఏమైనా సనిగి ఉంటే దేవుడు విని ఆయన కోపం రగులుకుంటే నీ కుటుంబం ఏమైపోతుంది? నీ కుటుంబం ఏమైపోతుంది? ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో, నీ హృదయాన్ని ఒకసారి అడుగు, ప్రభువుని అడుగు. నా హృదయంలో ఏమైనా పాపం ఉన్నదేమో, నీకు ఆయాసకరమైన మాటలు ఏమైనా ఉన్నావేమో అని ప్రభువుని అడుగు. లాగా చేతులెత్తి ఒకసారి, ప్రభువా, మీకు ఆయాసకరమైన పనులు ఏమైనా చేసి ఉంటే, మిమ్మల్ని సనిగి ఉంటే, మా జీవితంలో జయము లేదని, మా జీవితంలో సఫలం లేదని ఏమైనా మిమ్మల్ని సనిగి ఉంటే, సంఘ బిడ్డలను సనిగి ఉంటే మమ్మల్ని క్షమించు నాయనా, మమ్మల్ని క్షమించు తండ్రి, మా హృదయాన్ని శుద్ధి చేయమని అడిగి ప్రభువుని అడుగు. ప్రభువు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ క్రియల ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చుకోవడానికి, నీ నిర్జీవ క్రియల నుంచి నిన్ను విడుదల చేసి నీకు ఒక జీవ క్రియల మార్గాల్లో నడిపిస్తున్నటువంటి దేవుడు, నీ క్రియల ద్వారా దేవునికి ఏమైనా కోపం వస్తుందేమో. ఆయాసకరమైన క్రియలు నడుస్తూ దేవునికి ఏమైనా బాధను గురి చేస్తున్నావేమో, నీ ద్వారా ఏమైనా దేవుడు బాధపడుతున్నాడేమో జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యము చదివినా, దేవుని ఎదుట నువ్వు క్షమాపణ కోరుకోకపోతే, మన్నాను దాచిపెట్టుకున్నట్లుగా మన్నా వాసన వచ్చింది, కుళ్ళు కంపు కొట్టేది. అదే రీతిలో నీ ఆయాసకరమైన పనులు, ఆయాసకరమైనటువంటి క్రియలు, ఆయాసకరమైన సనుగులు ఏమైనా నీలో ఉంటే క్షమాపణ. ఒక గ్రామానికి ఒక సేవకుడు ఉండడం ఎంత క్షేమం. ఇక్కడ చూస్తే మోసే దగ్గరికి వచ్చారట. అయ్యా, మా ప్రాంతం రగులుకుంటుందయ్యా, అగ్ని చేత రగులుకుంటుంది నాయన. మోసే దైవజనుడా, దైవజనుడా, మా కొరకు వేడుకున్నవా అని అడిగినప్పుడు ఎట్టకేలకు ఏ మాత్రం ఏమనకుండా దేవుడైన యెహోవా వైపు చేతులు చాచి మోసే వేడుకున్నాడట. అయ్యా ప్రభువా, నీ దీన ప్రజలను ఒక్కసారి కనికరము చూపండి నాయన. అయ్యా, అగ్ని రగులుకున్నట్లుగా ఈరోజు ప్రపంచమంతటా కరోనా రగులుకొని ఉంటున్నదయ్యా. అయ్యా, ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. యేసు రక్తము చేత కడగబడినటువంటి ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కనికరము చేత, మీ దయ చేత ఒక్కొక్కరిని రక్షించండి, కనికరము చూపండి అని మోసే వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారిందట. అగ్ని చల్లారింది. ఈరోజు మోసేలాంటి దైవజనులు, మోసేలాగా దైవజనులు అనేకులు కూడా సన్నిధి పైన, సమాజము పైన ఒక్కొక్కరు దేవుని వేడుకుంటే యేసు క్రీస్తు నామములో ఈ కరోనా అనేది చల్లారిపోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. ఉన్న వాటి లేనట్టు, లేని వాటి ఉన్నట్టు చేయగలిగినటువంటి శక్తివంతుడు ఆయన.
అంత అగ్ని రగులుకున్నప్పటికీ కూడా మోసే వేడుకున్నప్పుడు అగ్ని చల్లారిందట. ఏ గ్రామంలో ఏ సేవకుడు ఉన్నాడో, ఏ పట్టణంలో ఏ సేవకుడు ఉన్నాడో, ఏ జిల్లాలో ఏ సేవకుడు ఉన్నాడో, ఏ దేశంలో ఏ సేవకుడు ఉన్నాడో, వారందరూ గ్రామ క్షేమాల కోసమో, పట్టణ క్షేమాల కోసమో, జిల్లాల క్షేమం కోసమో, దేశ క్షేమం కోసమో దేవుని వేడుకోవాలి. దేవుని వేడుకోవాలి. హల్లెలూయా. దేవుని వేడుకుంటే తప్పకుండా ఈ అగ్ని లాంటి రగులుకున్నటువంటి అగ్ని చల్లారినట్లుగా ప్రపంచమంతటా కూడా కరోనా అనేటువంటి చల్లారిపోతుంది. సేవకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా సేవకులు సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరచుకోవాలి. సేవకులు సిద్ధపరచబడి సంఘము సిద్ధపరచబడినప్పుడు సమాజంలో ఒక మార్పు కలుగుతుంది. దేవుని నామానికి ప్రజల మధ్యలో ఒక మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మార్చబడు. యేసు రక్తంలో కడబడిన నీవే మార్చబడకపోతే, సమాజంలో సాక్షులుగా నీవే నిలబడకపోతే ఇతరులు ఎలాగ మార్పు కలుగుతుంది? క్రైస్తవుల్లోనే సరుగుతూ ఉంటే, క్రీస్తు నమ్మిన బిడ్డలే సనగడం మొదలు పెడితే సమాజంలో సరుగుతున్న వారికి నువ్వు ఏ రీతిలో సువార్తను ప్రకటించగలుగుతావు? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా యేసు రక్తము శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో మనస్సాక్షి పాడైపోయినప్పుడు, నీ జీవితంలో జీవక్రియలు దూరమైపోయినప్పుడు, నీ జీవక్రియలలో నువ్వు జీవిస్తూ, నీ జీవక్రియలలో నువ్వు జీవిస్తూ మనస్సాక్షిని పాడు చేసుకుంటూ నీవు కూడా మరణానికి ఆహుతైపోతే నీ జీవితంలో ఏమి ప్రయోజనం? నిర్జీవ క్రియలను విడిచి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి, నిత్యుడు దేవుణ్ణి సేవించుటకు నీ మనస్సాక్షిని శుద్ధి చేయడానికి కూడా యేసు క్రీస్తు రక్తము సిద్ధముగా ఉన్నది. నీవు నీ నోట ఒప్పుకొని, ప్రభువా నా నిర్జీవ క్రియలను నేను విడిచిపెడుతున్నానయ్యా, నా నిర్జీవ క్రియలను విడిచిపెడుతున్నానయ్యా, నీవు నీ రక్తముతో నన్ను కడుగు ప్రభు అని జీవాధిపతి అయినటువంటి యేసు రక్తములో కడగబడినప్పుడే, నీ మనస్సాక్షి శుద్ధి అయినప్పుడే నువ్వు నిత్యత్వంలోనికి వెళ్ళగలుగుతావు. నిత్యుడు తండ్రిని నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఆయన సేవించగలుగుతావు. నీలో నిర్జీవ క్రియలు ఉన్నప్పుడు నువ్వు మనసారా ఆయన ఎలాగ శుద్ధించగలుగుతావు? నువ్వు ఆయన ఎలాగ సేవించగలుగుతావు? నీలో ఆయాసకరమైన క్రియలు ఏమున్నాయో, నిర్జీవ క్రియలు ఏమైనా ఉన్నాయో వాటిని తొలగించుకో. ప్రభువుని అడుగు. యేసు రక్తంతో శుద్ధి చేస్తాడు. నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. నీ మనస్సాక్షి బద్దలు కాకమునిపే, నీ మనస్సాక్షి పాడు కాకమునిపే యేసు నామ స్మరణలో ఆయన వేడుకు, ఆయన వేడుకు, ఆయన వేడుకోవాలి. నువ్వు దేవుడిని సేవించాలంటే నీలో జీవక్రియలు ఉండాలి. నీలో జీవక్రియలు ఉన్నప్పుడే నువ్వు జీవం గల దేవుణ్ణి నువ్వు సేవించగలుగుతావు, ఆరాధన చేయగలుగుతావు. నీ మనస్సాక్షి శుద్ధి అయినప్పుడు మాత్రమే నువ్వు ఆయన మనసారా సేవించగలుగుతావు, ఆరాధించగలుగుతావు. ఆయాసకరమైన సనుగులు క్రియలు
మార్పు చెందాలి సంగమా, మార్పు చెందాలి, మార్పు చెందాలి. హల్లెలూయా. ఆలోచనలు చూస్తే శరీర క్రియలలో ఆలోచనలు చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నీ ఊహలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? వీటన్నిటి ద్వారా దేవునికి ఆయాసకరమైన పనులు చేయడం వలనే చూసి దేవుని కోపం అక్కడక్కడ రగులుకుంటూ ఉంది. అబ్రహాం అంటాడు దేవునితో, దేవుడైన యెహోవా, ఆ సొదొమ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని మొదలుపెడితే దేవుడు అంటాడు, 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నేను రక్షిస్తానంటాడు. ఒకవేళ మళ్ళీ అడుగుతాడు అబ్రహాం, ఒకవేళ ప్రభువా 40 మంది నీతిమంతులుంటే ఆ గ్రామాన్ని రక్షిస్తావా? దేవుడు అంటాడు, అబ్రహామా ఒకవేళ 40 మంది నీతిమంతులున్నా నేను ఆ పట్టణాన్ని రక్షిస్తానంటాడు. మళ్ళీ అబ్రహాము దేవుని మొరపెడుతున్నాడు, దేవుడైన యెహోవా ఒకవేళ 30 మంది ఉంటే, దేవుడైన యెహోవా ఒకవేళ 20 మంది నీతిమంతులుంటే, దేవుడు అంటాడు, అబ్రహామా నీవు అన్నట్లు 20 మంది నీతిమంతులు ఉన్న గ్రామాన్ని రక్షిస్తానంటాడు. హల్లెలూయా. సంగమా, వాక్యాన్ని వింటున్నటువంటి సంఘ బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీవు నివసిస్తున్నటువంటి ప్రపాతంలో ఆ ప్రాంతంలో ఒక 10 మంది నీతిమంతులున్న ఆ గ్రామానికి క్షేమం. వాక్యాన్ని వింటున్న మీరు ఈ 10 మంది, మీ 10 మంది మీలోనే పరిశుద్ధత, మీలోనే ఆయాసకరమైన పనులు లేకపోతే, మీలోనే ఒక నీతిమంతుల మార్గాల్లో మీరు నడుస్తే ఈ గ్రామానికి క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. సేవ చేస్తున్నటువంటి ప్రతి ప్రాంతాలలో 10 మంది నీతిమంతులు ఉన్నప్పుడు ఆ గ్రామానికి క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఆ 10 మంది నీతిమంతులు లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయింది? కేవలం అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, అబ్రహామును బట్టి కేవలం వారి సహోదర కుటుంబం మాత్రం రక్షించబడింది. అగ్ని రగులుకొని సొదొమ గొమొర్రా పట్టణం అంతా కాలిపోయింది. ఇప్పుడు నీ చేతిలో ఉంది. గ్రామ క్షేమం ఉండాలంటే నీ చేతిలో ఉంది. సేవ చేస్తున్నటువంటి సేవకులారా, నువ్వు సేవ చేస్తున్న ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంత క్షేమం సేవకుని చేతిలోనూ, సేవకుల సంఘము ఆ సంఘ బిడ్డల చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. సేవకుడు, సంఘ బిడ్డలు నీతిమంతులుగా లేకపోతే అగ్ని రగులుకున్నట్లు ఆ ప్రాంతం రగులుకుంటుంది. కరోనా పరిస్థితుల్లో ఇక నుంచైనా కూడా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక మార్పులు కలిగి నీతి మార్గాల్లో నడిస్తే తప్పకుండా ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నారో వారు రక్షించబడతారు. వారి గ్రామాలను కూడా రక్షించుకోగలుగుతారు, వారి ప్రాంతాలను రక్షించుకోగలుగుతారు, వారి పట్టణాలను మీరు రక్షించుకోగలుగుతారు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. గమనించండి, అగ్ని చల్లారాలి అంటే మోసే లాంటి దైవజనులు కావాలి, వేడుకునే ప్రజలు, సేవకులు కావాలి. అగ్ని చల్లారాలి అంటే ఈ లోకంలో జరిగే విపత్తులు, ఈ లోకంలో జరిగే ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి లేవనెత్తబడాలి అంటే మోసే లాంటి సేవకుల ప్రార్థనలు అవసరమైంది. ఒకవేళ అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే ఒకటే, ఒకవేళ ఇక్కడ లాంటి అగ్ని లాంటి కరోనాను చూసి ఇంత భయపడుతున్నాను, మరి అగ్నిగుండంలో నుంచి తప్పించబడాలంటే
ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడాలి. ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసు నందు రక్షణ పొందాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఆ నరకం అనే అగ్ని నుంచి తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మాలి. ఇక్కడ అగ్ని లాంటి కరోనా నుంచి విడిపించబడాలంటే దేవుని దాసులు ప్రార్థనలు చేత వేడుకోవాలి. మరి మార్పు చెందుదామా? లేకపోతే మార్పు లేకోకుండా అలాగనే మనసాక్షి లేని జీవితంలో ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఆయాసకరమైన పనులు చేయకూడదు. మలాకి గ్రంథంలో అంటాడు, మాట్లాడుతుండగా నేను వింటుంటిని, నా చెవి ఆలకించను అని 3వ అధ్యాయంలో. మరి నీవు నేను మాట్లాడే మాటలు ఎందుకు వినడు? వింటాడు. విని ఆయన కోపం వస్తే, ఆయన కోపం రగులుకుంటే మనం నిలబడగలుగుతాము. ఇక్కడ మనం ముట్టించి అగ్ని రగులుకుంటేనే ఆర్పుకోలేక మన ఇంకొకూరులో ఏమైంది, ఒక ఇంటిని ఆర్పుకోవడానికి ఎన్ని ఫైర్ ఇంజన్లు? 5 ఫైర్ ఇంజన్లు నీళ్ళు అయిపోయినాయి. గమనించండి, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో అక్కడ ఉన్నటువంటి పాలెములలో అగ్ని రగులుకున్నప్పుడు ఒక ఫైర్ ఇంజన్ లాగా సేవకుడు నిలబడ్డాడు. ఆమేన్. సేవకుడు అంటే ఎవరు? ఫైర్ ఇంజన్ లాంటి వాడు, అగ్నిని ఆర్పేవాడు సేవకుడు. సేవకుడు ఎవరు? ఫైర్ ఇంజన్ లాంటి వాడు. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను, అగ్నిని ఆర్పాలంటే ఏం కావాలా? ఫైర్ ఇంజన్. ఏం కావాలా? ఫైర్ ఇంజన్ కావాలి. అలాగనే ప్రజల క్షేమం కావాలంటే కూడా సేవకుల ప్రార్థన అవసరమైంది. ఒక ఫైర్ ఇంజన్ సేవకుడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. మీరు భయపడనక్కరలేదు. ఈ గ్రామ ప్రజలు భయపడనక్కరలేదు. సంఘ బిడ్డలు భయపడనక్కరలేదు. ఈ గ్రామం క్షేమం కోసం, ఈ యొక్క మండలం క్షేమం కోసం, ఈ సన్నిధికి వస్తున్న బిడ్డల క్షేమం కోసం ప్రార్థించే ఒక సేవకుడైన దాసులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఏ ప్రాంతంలో ఏ సేవకుడు ఉన్నాడో ఆ సేవకుని ఆ గ్రామ క్షేమం కోసం, ఆ సన్నిధి క్షేమం కోసం దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఫైర్ ఇంజన్ లాగా ఆత్మగలిగినటువంటి వాడు సేవకుడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడా, శివాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా యెహోవాకు వినపడెను. యెహోవా వినినప్పుడు ఆయన కోపం అగ్నివలే రగులుకొన్నప్పుడు ఒక పాలెములో రగులుకున్నట్లుగా అయా ఈరోజు ప్రపంచంలో ఒక పాలెములో రగులుకున్నటువంటి కరోనా ఈరోజు ప్రపంచమంతటా అగ్ని రగులుకున్నట్లుగా రగులుకుంటున్నదయ్యా. ప్రజలందరూ కూడా మోసే దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు మోసే మిమ్మల్ని వేడుకొనినప్పుడు అగ్ని చల్లారను. అదే రీతిలో నాయన ప్రజలందరి క్షేమం కొరకై, సన్నిధికి వస్తున్న బిడ్డలందరి క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాము తండ్రి. మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా, మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ కరోనటువంటి అగ్నిని ఆర్పండి నాయన. ప్రజలు ప్రపంచంలో కన్నీరు మున్నీరై అనారోగ్య పరిస్థితులలో ఈ కరోనా తెగుల చేత నశించిపోతున్నారు తండ్రి. మీ నామములో వేడుకుంటున్నానయ్యా,
మీ నామములో వేడుకుంటున్నాను ప్రభువా. కనికరించండి నాయనా, కనికరించండి నాయనా. ప్రజలపైన ఒక్కసారి మీరు కనికరము చూపండి తండ్రి, కనికరము చూపండి తండ్రి. ఏ ప్రాంతంలో ఏ సేవకులు సేవ చేస్తున్నారు ఆ ప్రాంతంలో క్షేమం కొరకు, ఆ పట్టణంలో క్షేమం కొరకు ప్రార్థించే మనస్సు ఒక్కొక్కరికి దయచేయండి నాయన. ముఖ్యముగా సేవకులమైన మేము ఏమైనా ఆయాసకరమైన మాటలు మాట్లాడి ఆయాసకరముగా సలిగి ఉంటే మమ్మల్ని మీరు క్షమించండి నాయన. ప్రపంచంలో ఉన్న సేవకులందరినీ మీరు క్షమించండి తండ్రి, క్షమించండి నాయన. మా మనస్సాక్షిని మీ రక్తంతో శుద్ధి చేయండి తండ్రి. అయ్యా, సంఘముగా కూడుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ రక్తంలో కడగబడిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలందరినీ క్షమించండి నాయన, క్షమించండి. సన్నిధి బిడ్డల పక్షాన మేము వేడుకుంటున్నాము నాయన. వారు తెలుసు తెలియగలరు నాయన. మీకు ఆయాసకరమైన క్రియలు, మీకు ఆయాసకరమైన పనులు, ఆయాసకరమైన క్రియలు చేసి ఉన్నారేమో. సంఘ బిడ్డలను బట్టి క్షమాపణ కోరుచున్నాను ప్రభువా. మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా సంఘ బిడ్డలందరినీ క్షమించు తండ్రి, క్షమించుము తండ్రి, క్షమించుము క్షమించుము తండ్రి. సంఘ బిడ్డలందరినీ మీరు క్షమించుము నాయనా, క్షమించుము తండ్రి. ఇక ఎన్నడికి నేను చేయము నా ప్రభువా. ఆయాసకరమైన పనులు చేయము, ఆయాసకరమైన మాటలు మాట్లాడము నా తండ్రి. మమ్మల్ని క్షమించవా యేసయ్యా. మా హృదయాలను శుద్ధి చేయవా యేసయ్యా. మా మనస్సాక్షిని శుద్ధి చేయవా యేసయ్యా. అయ్యా స్తోత్రం ప్రభువా. సేవ చేస్తున్న సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరూ వారి వారి సంఘముల కొరకు ఈ రీతిలో ఆయాసకరమైన పనులు ఏమైనా చేసి ఉంటే ఆ సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, ఆ స్థానిక సేవకులు ప్రార్థన చేసే మనసు ఒక్కొక్కరికి దయచేవా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మమ్మల్ని క్షమించవా. మోసే వేడుకున్నప్పుడు అగ్ని చలారినట్లుగా ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులందరూ ఈ రీతిలో ఆయాసకరమైన మాటల గురించి క్షమాపణ కోరినప్పుడు ఆ ప్రాంతములన్నిటిలో కూడా నాయన ఆ అగ్నిని చల్లార్చినట్లుగా కరోనా తెగులను చల్లార్చవా ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి దేవా, నీకు స్తోత్రం. మమ్మలను సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము వేడుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఒక పట్టణంలో 40 మంది ఉన్నప్పుడు, 30 మంది ఉన్నప్పుడు, 20 మంది ఉన్నప్పుడు, కనీసం 10 మంది ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని రక్షిస్తారా అన్నప్పుడు మీరు చక్కగా నీతిమంతులు ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని రక్షిస్తానని చెప్పారు. అయ్యా, ఈ గ్రామంలో రక్షించబడిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడాలి. వారి తప్పుదెములు వారు తెలుసుకొని పశ్చాత్తాపపడే మనసు ఒక్కొక్కరికి దయచేసి అయ్యా, ఈ గ్రామంలో నీతిమంతుల కొరకైనా, ఈ నీతిమంతుల క్రియలను బట్టి అయినా ఈ గ్రామాన్ని మీరు రక్షించండి. ఏ తెగుళ్ళు ఈ ప్రాంతంలోకి సంభవించకుండా, ఏ కరోనా అగ్ని రగులుకొనకుండా మీరు సహాయం చేయము తండ్రి. స్తోత్రం. ఈ రీతిలో ఎవరెవరు ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారో వారి వారి ప్రాంతాల కొరకు, సంఘ బిడ్డల కొరకు సంఘమును సరిచేసుకుని కృప ఆ దాసులకు, తోటి దాసులకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ రీతిలో మమ్మల్ని బలపరచడానికి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
కృప, తండ్రి అయిన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధిగా కూడుకున్న బిడ్డల కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుకోండి, నడిపించుకుందాం.